ఎమ్మెల్యే విజయ్ చంద్ర పార్వతీపురం మన్యం జిల్లా సమస్యలు తెలుసుకుని ప్రజల వద్దకు వెళ్లి పరిష్కారం చేసిన ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర చప్పట్ల వర్షంతో ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేసిన గంగాడ ప్రజలు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర బలిజిపేట మండలం గంగాడ గ్రామంలోని దళిత వాడకు వెళ్లి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కూర్చొని అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలను తెలుసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా తాను అభివృద్ది కార్యక్రమాలు చేసేందుకు ముందుంటానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడ మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నీటి సరఫరా విభాగం అధికారులతో అక్కడికక్కడే ఎమ్మెల్యే మాట్లాడి 15వ ఆర్థిక సంఘం నిధులు 6 లక్షలతో దళితవాడకు ఇంటింటి కుళాయిలు వేయాలని ఆయన ఆదేశించారు. అక్కడి శ్మశాన వాటికకు రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల పలు సమస్యలు కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మీకు రోడ్లు వస్తాయి. మీ ఆర్ఎన్బి రోడ్డుకి మళ్ళీ మోసం వచ్చింది. మట్టి రోడ్డు కాదు, తారు రోడ్డు కనపడుతుంది. మీ అందరికి అన్ని సౌకర్యాలు ఇస్తాం. మీ ఊర్లో వచ్చి మీ ఊర్లో ఎమ్మెల్యే అడుగు పెట్టిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను. ఇప్పటికీ కష్టాలు అనిపిస్తుంది మీరే. చదువు కట్టగా లేదు, హెల్త్ బాగోట్లేదు, అన్ని తెలుసుకున్నాను. ఇవన్నీ మీ కష్టాలు తెలుసుకున్నాను కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. ఈ మంచినీళ్ళ కోసం ఇగో ఈ గారు మన ఈ జిల్లాకి వాటర్ ఇచ్చేదంటే ఈయన ఆఫీసర్, ఈయన ఎంపీడీఓ గారు. రావాలి ఇన్ఛార్జ్ ఆడ ఇంకో ప్లేస్ లో ఉంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ ఉంటే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వీళ్ళు పని చేస్తారు. అవసరం లేకుండా భరించే పరిస్థితి అవసరం లేదు. వీళ్ళు ఇంకా కూడా అందుబాటులో లేదు. ఏమనుకుంటున్నారు యజమానులు అనుకుంటున్నారా? ఎవరైనా మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సేవకులమే. మనం ప్రజా సేవకులు. ఈ శాలరీ తీసుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి, అందరూ తీసుకుంటున్నారా? దేనికి ఇస్తుంది శాలరీ? మీకు వాళ్ళందరికీ సేవ చేయమని. ఇక్కడ అప్పుడు ఓనర్లు లేరు. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. లేదు పబ్లిక్ మీకు సర్వీస్ చేయమని అనుకుంటే చెప్పండి. మీకు ఇంట్లో పొలాలు ఉన్నాయా, ఏమున్నాయో చూసుకుంటే వీళ్ళు పనులు చేస్తున్నారు. అందుబాటులో లేరని వస్తే మాత్రం నిర్మోహమాటంగా చెప్తున్నాను. మా కుటుంబాలు ఉన్నాయి, మేము రోడ్డు మీద పట్టుకోద్దాం అని అనుకుంటే మాత్రం సెకండ్ కూడా అందుబాటులో